నన్ను ఇక్కడ చూశాడంటే నేను ఇక్కడికి వచ్చిన విషయం వర్మకి చెప్తాడు. శ్యామ చేత గోస్ట్గా పాడించినట్టు కృష్ణ తులసి చేత కూడా పాడించడం కోసమే నేను ఇక్కడికి వచ్చానని వర్మ చాలా పెద్ద గొడవ చేస్తాడు. అమ్మో, ఈయన కనబడకుండా ఉండడమే మంచిది. మేడం చాలా అద్భుతంగా చేశారు మేడం లైవ్. థ్యాంక్ యూ. నేను కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. బాయ్. అమ్మయ్య, వెళ్ళిపోయాడు. బతికిపోయాను. మేడం, మీరు ఇంకా కృష్ణ తులసి గారిని కలవలేదా? లేదమ్మా, తను కనపడలేదు. కనపడకపోవడం ఏంటండి? ఇప్పుడే కదా తను బయటికెళ్లారు. అవునా? ఇప్పుడే తను బయటకెళ్ళిందా? అవును, జస్ట్ ఇప్పుడే. గబగబా వెళ్ళండి, కనపడతారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఆటో. మిస్ అయిపోయింది. ఆ ఆటోలో వెళ్ళిపోయినట్టుంది. ఏంటిది? నా రూమ్లోకి కర్చీఫ్ ఎవరు తెచ్చుంటారు? పెన్ కూడా ఉందే. ఎక్స్క్యూజ్ మీ. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫా? అవును కృష్ణ తులసి మేడం, మీ ఆటోగ్రాఫ్ తీసుకున్న తొలి అభిమానిగా గిన్నీస్ బుక్ ఎక్కాలనుకుంటున్నాను. ఇవ్వండి మేడం, మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి. ఏంటి అఖిల్ బాబు మీరు? నేనేంటి ఆటోగ్రాఫ్ ఇవ్వడం ఏంటి? ఆ రోజు తొందరలోనే రాబోతుంది శ్యామ. నీకు తెలియకుండా నీకు చాలా మంది ఫ్యాన్స్ తయారవుతున్నారు. ఊరుకోండి బాబు, మీరు మరీను. నాకు ఫ్యాన్స్ ఏంటి? సారీ, నీకు ఫ్యాన్స్ ఏంటి? ఫ్యాన్స్ కృష్ణ తులసికి. సింగర్ కృష్ణ తులసి గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతూ ఉంది. అంత సీన్ లేదులేండి. ఉంది శ్యామ, అంతకంటే పెద్ద సీనే ఉంది. మార్నింగ్ ఆఫీస్లో మా మీటింగ్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేద్దామని మా ఆఫీస్ క్యాంటీన్లోకి వెళ్ళాను. అక్కడ బ్లూ ఎఫ్ఎంలో కృష్ణ తులసి గారి ప్రోగ్రాం అప్పుడే పూర్తయిందంట. అక్కడున్న మన స్టాఫ్ అందరూ కృష్ణ తులసి గారి గురించే మాట్లాడుకుంటున్నారు. తొందరలోనే కృష్ణ తులసి స్టార్ సింగర్ అయిపోతుంది అనుకుంటున్నారు. అటువంటి సింగర్ని పెళ్లి చేసుకున్నవాడు ఎవడో గాని చాలా అదృష్టవంతుడు అంటున్నారు. ఇది మరీ టూ మచ్ అండి, నేను నమ్మను. ఎవరు అలా అనుకోరు. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు. ఆట పట్టించడం కాశ్యామా, నీ ప్రోగ్రాం విన్న వాళ్ళందరూ నిజంగానే నిన్ను మెచ్చుకుంటున్నారు. వాళ్ళందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు. అటువంటి సింగర్ని పెళ్లి చేసుకున్నవాడు ఎవడో గాని చాలా అదృష్టవంతుడు అని పొగిడింది మాత్రం ఆ ఫ్యాన్స్ కాదు, ఇంకో ఫ్యాన్. ఇంకో ఫ్యానా? అతనెవరు? ఇతనే. నేను నీ ఫ్యాన్నే కదా, అందుకని అలా పొగిడా. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? తొందరలోనే నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ భయంకరంగా పెరిగిపోతుందనే కదా. తొందరలోనే నువ్వు ఇలాంటి ఆటోగ్రాఫ్లు
చాలా చాలా ఇవ్వాల్సి వస్తుందని కదా. మేడం గారు బిజీ అయిపోతే నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వడం కూడా కుదరదు కదా. సర్లే ఊరుకోండి. మేడం గారు ఎంత బిజీ అయితే మాత్రం మొగుడు గారికి ఆటోగ్రాఫ్ కూడా ఇవ్వనంత బిజీ అవుతారా? అయినా పర్లేదండి, ఆటోగ్రాఫ్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే ఎట్టివ్వండి. అవును, ఆటోగ్రాఫ్ లో ఏమని సంతకం పెట్టాలి? శ్యామ అనా, కృష్ణ తులసి అనా, మిస్సెస్ అఖిల్ శ్యామ అనా? ఏం పెడితే బాగుంటుంది? అఖిల్ కృష్ణ తులసి అని పెట్టు. అఖిల్ కృష్ణ తులసి బాగుందండి. ఈ పేరు చాలా బాగుంది. నిజంగా ముందు నేను గనుక ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇలాగే అఖిల్ కృష్ణ తులసి అని సంతకం పెడతాను. తొందరపడి ఇప్పటి నుంచే అలా పెట్టేకు. ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పి ఆ తర్వాతే అఖిల్ కృష్ణ తులసి అని సంతకం పెట్టు, సరేనా? సరే అఖిల్ బాబు. పెట్టు. ఫ్యాన్స్ కి ఆటోగ్రాఫ్ ఇచ్చేటప్పుడు పైన విత్ లవ్ అని రాయాలి. నువ్వు కూడా విత్ లవ్ అని రాసి అఖిల్ కృష్ణ తులసి అని సంతకం పెట్టు. సిగ్గుపడతానంటే రాయి, విత్ లవ్ అని రాయి. హలో, గాని నా చేత వంటలు చేయిస్తారా? నన్ను వంట మనిషిని చేస్తారా? హ. శ్యామ ఏమో ఫ్యాక్టరీ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతుందా, నేనేమో వంటింటి చుట్టూ తిరుగుతూ దానికి వంట చేసి పెట్టాలా? పెడతా, అందరికీ బాగా పెడతా. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి వంటకాలు తినకూడదురా బాబోయ్ అనిపించేలా అన్ని వంటల్లో ఉప్పు కారం కలిపి చండాలంగా పెడతా. అక్క
వంట పూర్తయిందా అక్క? ఆ, పూర్తయింది. అంతా పూర్తయింది. ఇక మీరు తినటమే ఆలస్యం. సరే అక్క, వాటర్ తీసుకొస్తాను. అలవాటు లేని పనులు చేయడం వల్ల పాపం మీకు చాలా ఇబ్బంది కలిగిందేమో. నాకేం ఇబ్బంది లేదు. ఉంటే గింటే మీకే ఏమన్నా ఇబ్బంది ఉంటుంది. అంటే కొత్త చేతి వంట తినటం కదా, మీరు ఇబ్బంది పడతారేమోనని. మీరేం ఇబ్బంది పడకుండా తినటమే నాకు కావాలి. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని పూర్తయిందా? ఇవాళకి నా పని పూర్తయినట్టే అక్క. మీరందరూ కూడా భోజనాలు చేస్తే నా పని కూడా పూర్తయిపోతుంది. అలాగే అక్క. రండి రండి, అందరూ భోజనానికి రండి. నా వంట తినలేక రేపటి నుంచి శ్యామానే వంట చెయ్యాలి అని చెప్పి అందరూ అంటారు. నువ్వింక కొంపలోనే పడుంటావు. ఇవాళ మాత్రం వంట మొత్తం ఐశ్వర్య చేసింది. నేను హెల్ప్ చేస్తానన్నా కూడా వద్దని చెప్పి తనే చేసింది. అవునా, తను వంట చేసిందా? ఎందుకో తినాలంటేనే భయం వేస్తోంది. ఎందుకైనా మంచిది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం. చూడండి అత్తయ్య, మీ అబ్బాయి గారు ఎలా ఏడిపిస్తున్నారు. నాకు వంట చేయటం రాదని ఎంతలా ఎగతాళి చేస్తున్నారో మీరే చూడండి. తప్పురా. తనంత ప్రేమగా అభిమానంగా మన కోసం వంట చేసి పెడితే అలా ఎగతాళి చేయడం తప్పు. తప్పో ముప్పో ఆ పప్పు తింటేనే కదా తెలిసేది. నేను మొదట్లో మీ వదిన వంట చేసేటప్పుడు ఇలాగే ఎక్కిరించానురా. 2 రోజుల్లో అద్భుతంగా వంట చేయడం నేర్చుకుంది. అవునా? అలాగే ఐశ్వర్య కూడా నేర్చుకుంటుందిలే. మా వదినికి మీ మరదలకి చాలా తేడా ఉందన్నయ్య. ఏంటి తేడా? నాకు అక్కకి ఏంటి తేడా? ఇదిగో ఇదే తేడా. నీకు ఇలా చీటికి మాటికి ప్రతి దానికి కోపం వస్తుంది. మా వదినికి అసలు కోపమే రాదు. అది కోపం కాదురా, అలక. అందరి ముందు పెళ్ళాం వంట గురించి మాట్లాడితే ఏ పెళ్ళాం అయినా ఇలాగే అలుగుతుందిరా. మొదట్లో మీ అమ్మ కూడా ఇలాగే అలిగేది. అప్పటి అలకల సంగతి ఇప్పుడెందుకులేండి, ముందు మీరు భోంచేయండి. బాగా చెప్పావు వదినా. తినడానికి కూర్చున్నప్పుడు వంటకాల గురించి వంక పెట్టకుండా తినాలి. అప్పుడే తిండి వంటికి వంట పడుతుంది. వైదేహి, వడ్డించు. అలాగే. తినండి తినండి. ఒక్కరు కూడా ఒక్క ముద్ద కూడా పూర్తిగా తినలేరు. తినండి. ఐశ్వర్య, ఏంటిది? ఏంటి వంట? చిన్న పిల్లలు కూడా ఇంతకంటే బాగానే చేస్తారు. మరి ఇంత దరిద్రంగా వంట చేసావేంటి? మనిషి అన్నవాడు ఎవడైనా ఈ తిండి తింటాడా? తిని బ్రతకగలడా? అందుకే మమ్మీ నేను ఆన్లైన్లో తెప్పిస్తాను, ఈవిడ సంగతి నాకు తెలుసు కదా అన్నాను. తెప్పించుకోవాల్సింది ఆన్లైన్లో తెప్పించుకోవాల్సింది. నేనేమన్నా రోజు వంట చేసేదాన్నా పర్ఫెక్ట్గా వంట చేయడానికి? సడన్గా వంట చేయమంటే ఇలాగే ఉంటుంది. మరి
నాకొచ్చింది నేను చేశాను. చక్కగా వంట చేసే శ్యామనేమో ఫ్యాక్టరీకి పంపించారు. వంట చేయటం రాని నన్నేమో వంటింట్లో పడేశారు. ఈ వంటేమో ఇలా తగలబడింది. ఏం చేస్తాం? వద్దు, రేపటి నుంచి శ్యామాని ఫ్యాక్టరీకి పంపించొద్దు. శ్యామా, రేపటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉండి వంట చెయ్యి. ఐశ్వర్య, రేపటి నుంచి నువ్వు వంట ఇంట్లో అడుగు పెట్టొద్దు. అలాగే అత్తయ్య, మీరేం చెప్తే అదే. ఇందాకటి నుంచి అంటున్నారు కదా ఆన్లైన్ ఆన్లైన్ అని. ఆర్డర్ చేసి తెప్పించండి. ఈ వంట అంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేద్దాం. ఖచ్చితంగా నేననుకున్నదే జరుగుతుంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? వంట బాలేదా? సారీ, ఉప్పు ఎక్కువైందా? సారీ, కారం ఎక్కువైందా? సారీ అండి, పులుపు ఎక్కువైందా? ఐఎమ్ వెరీ వెరీ సారీ. నువ్వు అన్నిసార్లు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఐశ్వర్య. నిజానికి మేమే నీకు సారీ చెప్పాలి. మీరు సారీ చెప్పాలా? ఎందుకు? నన్ను వంట చేయమన్నందుకా? కాదు, ఇప్పటి వరకు నీకు వంట రాదు అని మేము అనుకున్నందుకు. ఇంత అద్భుతంగా చేసిన నీకు వంట రాదని మేము అనుకోవడం మా తప్పే కదా. అందుకే సారీ చెప్పాలి అంటున్నాను. అవును ఐశ్వర్య, చాలా బాగా వంట చేశావు. శ్యామ కన్నా బాగా చేసావు వదినా. శ్యామ కన్నా వైదేహి కన్నా ఏంట్రా, అమ్మ కన్నా కూడా అద్భుతంగా వంట చేసింది. అవును ఐశ్వర్య, నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని మొగుడిని నాకే తెలీదు. ఐశ్వర్య, ఈ రోజు నుంచి రోజు నువ్వే వంట చేయాలి. శ్యామ ఇంట్లో ఉన్నా కూడా వంట నువ్వే చేయాలి. అలాగే అత్తయ్య. ఇదేంటి, నేను ఉప్పు కారం కలిపినా కూడా అందరూ ఇంతలా మెచ్చుకుంటున్నారు? ఏంటక్క, వంటలన్నింటిలో ఉప్పు కారాలు కలిపినా కూడా ఇంత రుచిగా ఉన్నాయేంటా అనుకుంటున్నావా? నువ్వు కలపడం నేను చూశాను. వంటకాలన్నీ నేనే సరిచేశాను. అందుకే వంటకాలు అంత బాగున్నాయి. ఓసిని, ఇదంతా నీ కుట్రా. శ్యామ, సాంబార్ ఎలా ఉందో టేస్ట్ చూస్తావా? శ్యామ, శ్యామ, శ్యామ,
శ్యామ 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 ఏమైందమ్మా శ్యామ